శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, అలాగే ఈ రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, దీంతో పాటు శని గ్రహ దోష నివారణకు వెంకటేశ్వర స్వామివారి ఆరాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి శని కుంభంలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రంలో మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వారు చేస్తున్న ప్రయాణాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క బంధుమిత్రులతోటి గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు మీరు చెప్తున్న మాటలు వినకపోగా మీతోటి కొంత వాదోపవాదాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ మిత్రులతోటి కూడా మీకు కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ విషయం అయినా సరే కొంతవరకు కోపావేశాలను తగ్గించుకొని పనులు పూర్తి చేయాలని మాత్రం సూచన. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు శ్రమ అధికంగా ఉండటంతో పాటు కొంతవరకు మీకు మీ ఉన్నతాధికారుల వలన మీకు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అది కూడా భూ సంబంధంగా లేదా మీ స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాల వైపు కొంత దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి వసూళ్ల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ధన సహాయం గనక మీరు ఎవరికైనా చేస్తే ఆ విషయంలో కూడా కొంతవరకు వారితోటి మాట్లాడటం కానీ వారిని సంప్రదించే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం పైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్లు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం పెద్ద పురోగతి అనేది సూచించట్లేదు. ఇక కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో చక్కగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సకాలంలో సానుకూలంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సహోద్యోగులు కొంతవరకు మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంత రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలు కానీ, స్థిరాస్తి విషయాలు కానీ, భూ సంబంధమైన విషయాలు కానీ మీకు తలనొప్పిగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి కొంతవరకు విభేదాలు ఉండటం, కోపావేశాలు అధికంగా ఉండటం, ఎవరు చెప్పినా మాట వినకపోవటం, ఇలాంటి వాటి వలన మీరు కొంతవరకు శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు జాగ్రత్తగా మసులుకోవాలనే చెప్పుకుంటున్నాం.
అలాగే దీంతో పాటు విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానానికి కూడా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారి యొక్క వృత్తి వ్యాపారాల పరంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకి తగినట్టుగానే వీరి పని కూడా ఉంటుంది. అయితే పనులు సానుకూలంగా మాత్రం పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది వారి వ్యాపార పరంగా. అయితే వీరికి ఆర్థికంగా మాత్రం అంత పురోగతి అనేది కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరు విందు వినోదాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రయాణాలు అధికంగా ఉండటం, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని ఎక్కువ ప్రయత్నం చేయటం, అలాగే దైవ దర్శనం చేసుకోవాలని ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే సమయానుకూలంగా సానుకూలంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు కానీ, కోర్టు విషయాలు కానీ, లేకపోతే స్థిరాస్తి సమకూర్చుకోవాలనే ప్రయత్నంలో కానీ కొంత విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానంతో వాదోపవాదాలు ఉండే అవకాశాలు కానీ, లేదా సంతానం మీ మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి ప్రవర్తన ఉండటం వలన కొంత మీరు మానసికంగా అసంతృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది కనపడకపోయినా ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనిపించటం లేదు. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మీకు అధిక శ్రమతో పాటు ఎక్కువగా బాధ్యతలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు సింహరాశి వారు మాత్రం కొంత ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలి. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు వారి వృత్తి వ్యాపారాలపైన ఎక్కువ శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి ఈరోజు చాలా వరకు ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతాన పరంగా కూడా కొంతవరకు ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంత పురోగతి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువుల వలన ఇబ్బంది పడటం కానీ, లేకపోతే మీ యొక్క మిత్రులతోటే ఎక్కువ శాతం గొడవలు పడే అవకాశాలు కానీ, లేకపోతే వాదోపవాదాలు ఉండే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి పానకం నివేదన చేయటం వలన మంచిగా వీరికి ఆర్థికంగా పురోగతి లభించటంతో పాటు ఇతరుల మాటలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ మాట పడకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు వారి శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాదోపవాదాల నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకోవాలనే ఆకాంక్షని ఎక్కువగా వీరు బయట పెడుతూ ఉంటారు.
సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు కొంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలుంటాయి. అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలన్నీ కూడా కొంతవరకు ఆలోచనలకి తగినట్టుగా మీరు మీ ప్రవర్తనని మార్చుకోవడం కానీ లేకపోతే పనులు పూర్తి చేయడానికి కానీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుణ విమోచన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం, దీంతో పాటు గరికతోటి పూజించటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వాళ్ళ రుణాల గురించి, శత్రువుల గురించి, దీంతో పాటు వారి వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే హఠాత్తుగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటి వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని అనుకుంటున్నా ఆలస్యంగా పూర్తవుతుందని గ్రహించాలి. లేదా ఏ పని తలబెట్టినా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే కొంతవరకు నరదృష్టి నరఘోష ఉండటం, రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో రుణాలు తీర్చేందుకు అధిక శ్రమని కూడా పడుతూ ఉంటారు. దీంతో పాటు మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, లడ్డూ ప్రసాదం నివేదన చేయటం వలన మానసిక ప్రశాంతతతో పాటు వీరికి కలుగుతున్న దృష్టి దోషాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు కొంతవరకు ఆర్థికంగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి కొంతవరకు నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందులో వీరికి కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందిస్తారని మీరు ఆశిస్తూ ఉంటారో వారు మీకు సమయానికి వారి యొక్క సహాయాన్ని అందించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు వీరికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క రుణాలు, అలాగే అనారోగ్య పరిస్థితులు, కోర్టు విషయాలు, శత్రువులు, అలాగే ఆర్థికపరమైన విషయాలు వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి వాటి మీదే మీరు మనసుని కూడా కేంద్రీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్నా అవి సానుకూలంగా పూర్తి కాకపోవటం, అలాగే మాట ఇచ్చి తప్పాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న విధంగా మీకు రుణ సహాయం కూడా అందకపోవటం వలన కొంత మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఆహార నియమాలు పాటిస్తూ సమయానికి మందులు లాంటివి వేసుకుంటూ డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి.
ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, చెయ్యటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈరోజు వీరి యొక్క సంతానం పైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా వారి చదువు పట్ల ఏకాగ్రత నిలిపి చదవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఇంటర్వ్యూలు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఆశాభంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి పెద్ద మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు మానసికంగా కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలజడి ఎక్కువగా ఉంటుంది, అలాగే నిరాశ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. అలాగే వీరు కీర్తి కోసం ఏ పనులైతే చేశారో ఆ కీర్తి లభించకపోగా కొంత వీరికి అపకీర్తి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా వీరి గురించే కొంత విరుద్ధంగా మాట్లాడే అవకాశాలు వీరికి మనస్తాపాన్ని కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాదేవి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీ కుటుంబ సభ్యులు మాత్రం మీతోటి మంచిగానే ఉంటూ మీరు అడిగిన పనికి మాత్రం వారు వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ చేయటం, లేకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల కోసం ఎంత సమయం వెచ్చించినా వారు మాత్రం సమయం వెచ్చించకపోవటం, ఇలాంటివన్నీ మీకు కొంత మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలంగా ఉంది. ట్రేడింగ్ చేస్తున్న షేర్ మార్కెట్లు అయినా, స్పెక్యులేషన్స్ అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా మీ మనసులో ఉన్న ఆలోచనలకి తగినట్టుగా పనులు అవ్వటం లేదని మాత్రం నిరాశని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, ఆలయంలో నువ్వుల దీపారాధన చేయటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు దాటేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనివారం వెంకటేశ్వర ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. గృహంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర పిండి దీపాన్ని వెలిగించాలి. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి. వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి వడపప్పు, పానక నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా శని దోషాలు పోగొట్టుకోవటానికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా దీపాన్ని వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతాస్వరూపాల విషయంలో మూర్తి యందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి యందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు, వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. మనుష్యుడు మాంసనేత్రంతో చూడదగిన ఏకైక పరబ్రహ్మస్వరూపము సూర్యుడొక్కడే. ఆయనని మాంసనేత్రంతో మనం చూడగలం.
అంతటి అద్భుతమైనటువంటి సూర్యస్వరూపం. అటువంటి మహానుభావుడు అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాను ఒకప్పుడు. ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు, పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చమాన తచ్చ శుచిన ధృతిమాన ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యథాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములను ఇవ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసింది. చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని, సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో.